రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్లు తీసివేయడానికి ప్రభుత్వం అయితే చాలా జోరుగా రంగం అయితే సిద్ధం చేయబోతుంది. ఏపీలో నకిలీ వైద్య ధృవపత్రాలతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు గాను జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలైతే నిర్వహించనున్నారు. బోగస్ పెన్షన్స్ నిర్ధారించడానికి వైద్య పరీక్షలు అనేవి జనవరి 3వ తేదీ నుంచి స్టార్ట్ అయి దాదాపు ఏప్రిల్, మే అంటే దాదాపు 4 నుంచి 5 నెలల పాటు ఈ వెరిఫికేషన్ అయితే అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుందనే ఉద్దేశంతో కొత్తగా అంటే జనవరి నుంచి కొత్తగా సదరం స్లాట్ ఎవరైనా బుక్ చేసుకుంటే అలాంటి వారికి కూడా సదరం సర్టిఫికేట్లు గాని సదరం క్యాంపులు గాని నిర్వహించకుండా ఉండాలనేసి కూడా గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వైకల్య సర్టిఫికేట్ జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ అనేది సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే ఈ వెరిఫికేషన్ అనేది 15,000 తర్వాత 10,000 అమౌంట్ తీసుకుంటున్నారు కదా, అండ్ పెన్షన్ అమౌంట్ గా తీసుకున్న వారిపైన ఉంటదన్నమాట. అంటే ఎక్కువ అమౌంట్ అవే కాబట్టి వాటిలోనే ఎక్కువగా బోగస్ ఉన్నట్లు కొన్ని ఫిర్యాదులు పోవడం వల్ల గవర్నమెంట్ కి గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫస్ట్ అయితే విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. వెరిఫికేషన్ అయితే విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే విలేజ్ దగ్గరే ఉన్న అంటే ఇంటి దగ్గరే ఉన్నట్లయితే పేషెంట్ అనేది తనని మొత్తం అక్కడికే డాక్టర్లు అందరూ వెళ్ళి అక్కడ చెకప్ చేసి నిజంగా డిజబిలిటీ ఉందా, ఈ పెన్షన్ కి అర్హుడా లేదా అనేసి డాక్టర్లు తర్వాత కొంతమందిని అయితే గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తారు. ఎవరెవరు వెళ్ళి ఆ పరీక్షలు చేయాలి, తర్వాత ఆ డీటెయిల్స్ ఏంటి, ఏం కలెక్ట్ చేయాలి అనేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకొని చెప్తారు. కాబట్టి త్వరలో అది ఆ డీటెయిల్స్ కూడా తెలిసినట్లయితే ఖచ్చితంగా వీడియో చేస్తానన్నమాట. ఆ విలేజ్ తర్వాత హాస్పిటల్ కూడా వెళ్ళి ఒకవేళ హాస్పిటల్ ఆ పేషెంట్ ఉన్నట్లయితే అక్కడికి కూడా ఆ బృందం అనేది వెళ్ళి ఖచ్చితంగా అక్కడ కూడా టెస్ట్లన్నీ చేసి ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు డిజేబిలిటీ ఉండి ఆ పెన్షన్ కి మీరు అర్హులైతే ఖచ్చితంగా అంటే ఒకవేళ పరీక్షలు చేసినా మీకు నిజంగా డిజేబిలిటీ ఉంటే ఖచ్చితంగా తర్వాత కూడా మీకు పెన్షన్ వస్తుంది. ఒకవేళ డిజేబిలిటీ లేకుండా మీరు ఫేక్ గా తెచ్చుకున్నట్లయితే కొంచెం భయపడాలి. పెన్షన్ అయితే తీసేస్తారు అంతే తప్ప ఇంకేముండదు. ఇంకోటి జనవరి పెన్షన్ 31వ తేదీ డిసెంబర్ ఇచ్చేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. జనవరి పెన్షన్స్ అయితే తీసుకోవచ్చు. జనవరి 3వ తేదీ తర్వాతనే మీకు పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా జనవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు ఏప్రిల్, మే వరకు కూడా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఎవరెవరు ఉంటారనేది గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కొత్త పెన్షన్స్ శాంక్షన్ అయ్యాయి అనేసి ఈ మధ్య ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. కొత్త పెన్షన్స్ ఏం శాంక్షన్ కాలేదండి. ఓన్లీ భర్త ఏమైనా పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే భార్యకి ఆ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని అయితే స్పౌస్ పెన్షన్ అంటారనమాట. అంటే ఇది కూడా నవంబర్ నుంచి 2024 నవంబర్ తర్వాత నుంచి చనిపోయి ఉంటే మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది తప్ప ముందు తర్వాత నవంబర్ కన్నా ముందు ఎవరైనా చనిపోయి ఉంటే అలాంటి వాళ్ళకైతే అవకాశం లేదు. ఈ పెన్షన్స్ మాత్రమే భర్త నుంచి భార్యకి రావడం జరిగింది. అలాంటి పెన్షన్స్ కొత్తగా వచ్చాయి అంటున్నారు తప్ప కొత్త పెన్షన్స్ ఏవి రాలేదన్నమాట. ఇప్పటికూ ఆప్షన్ అయితే కొత్త పెన్షన్ చేయడానికి ఆప్షన్ ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఇది అనమాట క్లారిటీ. బోగస్ పెన్షన్స్ అయితే డిజేబుల్ పెన్షన్ 15,000, 10,000 ముఖ్యంగా ఆ పెన్షన్స్ అయితే వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. తర్వాత పెన్షన్ అనేది డిసెంబర్ 31వ తేదీ ఇచ్చేస్తారు. తర్వాత కొత్త పెన్షన్స్ ఓన్లీ స్పౌస్ పెన్షన్స్ మాత్రమే శాంక్షన్ అయ్యాయి. కొత్త పెన్షన్స్ అయితే ఇంకా అప్లై చేయడానికి ఎక్కడ కూడా ఆప్షన్ ఇవ్వలేదు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.